వెల్కమ్ టు ద రాజ్కర్ణ అకాడమీ. ఈరోజు మనం జూన్ 9th ఇష్యూస్లోని కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మూవింగ్ టు ద ఫస్ట్ టాపిక్. నేషనల్ వైడ్ సెలబ్రేషన్స్ మార్కింగ్ ఏ డెకేడ్ ఆఫ్ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఇదేనండి ఏ స్కీమ్ ఇది? ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్. ఓకే, ఇది స్టార్ట్ చేసి 10 years అయింది. సో ఈ సెలబ్రేషన్స్లో పాటుగా ఇది ఇప్పుడు న్యూస్ కాంటెక్స్ట్లో వచ్చింది. ఓకే, ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళ యొక్క మదర్హుడ్ అంటే మదర్ యొక్క ప్రొటెక్షన్, అట్ ద సేమ్ టైం చైల్డ్ యొక్క ప్రొటెక్షన్, ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ స్కీమ్ కింద ఏంటంటే ప్రొవైడ్ చేయబడుతున్నాయి అంటే, ఫ్రీ యాంటీనాటల్ చెకప్స్ ప్రొవైడ్ చేయబడుతున్నాయి, ఫ్రీ టెస్ట్స్, మెడికేషన్స్ అండ్ సోనోగ్రఫీ ప్రొవైడ్ చేస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ 15 to 45 years మధ్యలో ఉన్నారో ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? 10 years అయింది. ఇది ఎవ్రీ మంత్ 9th, ఓకే, 9th and 25th ఆఫ్ ఎవ్రీ మంత్ ఈ హెల్త్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మంత్ 9th. ఈ స్కీమ్ కింద ఏంటంటే చేయబడుతుంది ఫ్రీ యాంటీనాటల్ చెకప్స్, ఫ్రీ టెస్ట్స్, మెడికేషన్స్. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే 15 to 45 మధ్యలో ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇంకా మనం చూసుకుంటే ఉమెన్ వెల్ఫేర్ కోసము ఇంకా ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అంటే, ఎగ్జామ్లో ఇప్పుడు ఎలాగా ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్ మీద ఒక స్కీమ్ వచ్చిందంటే మిగతా స్కీమ్స్ కూడా మనం రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది అంతేనా సరే. ఫస్ట్ చూసుకుంటే జననీ సురక్ష యోజన. ఇవి ఆల్రెడీ మనం ఈ లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నామండి. జననీ సురక్ష యోజన ఇది దేనికి అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయడం కోసము ఇది అనమాట జననీ సురక్ష యోజన. ఇలా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేస్తూ చైల్డ్ యొక్క మ్యాటర్నల్ మోర్టాలిటీ కానీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే ఏంటంటే తల్లి అట్ ద సేమ్ టైం శిశు మరణాలను తగ్గించడం, నియోనాటల్ మోర్టాలిటీ. ఓకే, వీటిని తగ్గించడం కోసం ఈ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది ఎంకరేజ్ చేయాలన్నమాట. ఇప్పుడు రీసెంట్గా ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే, ఫ్యామిలీ హోల్ సర్వే 2023 to 2024, ఈ సర్వే ప్రకారం ఏం చెప్తుంది అంటే ఈ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయ్యింది. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం తగ్గింది? మ్యాటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ అనేది డ్రాస్టిక్గా రిడ్యూస్ అయ్యింది అని రిపోర్ట్ చెప్తుందండి. ఈ ఎన్ఎఫ్హెచ్ సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఈ సర్వే ప్రకారంగా ఉమెనే కాదు, నార్మల్గా పాపులేషన్, వాళ్ళ యొక్క వెల్ఫేర్, పావర్టీ, హెల్త్, న్యూట్రిషన్, ఇవన్నీ స్టడీ చేస్తుందండి ఈ సర్వే. ఎన్ఎఫ్హెచ్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉమెన్ కోసం ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? జననీ సురక్ష యోజన చెప్పుకున్నాం. అలానే పిఎం మాతృత్వ వందన యోజన. ఈ జననీ సురక్ష యోజన అనేది ఎవరికండి? ప్రెగ్నెంట్ లేడీస్కి. ఈ మాతృత్వ వందన యోజన అనేది ఎవరికి? ప్రెగ్నెంట్ ప్లస్ లాక్టింగ్ మదర్స్కి. ఓకే, ఈ జననీ సురక్ష యోజన కింద ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎంకరేజ్ చేస్తూ అట్ ద సేమ్ టైం పూర్ అండ్ వలనరబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాష్లెస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే, క్యాష్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకోటి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద ఏంటంటే ప్రెగ్నెంట్ ప్లస్ లాక్టింగ్ మదర్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓన్లీ ప్రెగ్నెంట్, ఇక్కడ ప్రెగ్నెంట్ ప్లస్ లాక్టింగ్ మదర్స్. వీళ్ళకి ఏంటంటే ఫైనాన్స్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ లైవ్లీహుడ్ వాళ్ళు కోల్పోతారు కాబట్టి, మినిమం వేజెస్ కోల్పోతారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 5,000 ఇవ్వడం జరుగుతుంది. అదే సెకండ్ బేబీ గర్ల్ పుడితే 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఓకే, జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. ఇంకా చూసుకుంటే సుకన్య సమృద్ధి యోజన. ఇది దేనికండి? సేవింగ్స్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి సేవింగ్స్ కోసం అనమాట. దీని యొక్క క్రైటీరియా అంటే బిలో 10 years ఉండాలి. ఈ స్కీమ్స్ అన్ని ఇంపార్టెంట్ అండి. ఇవి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్లో రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఈ పాయింట్ ఆఫ్ కాంటెక్స్ట్లో చూసుకుంటే మిషన్ శక్తి. ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి. మిషన్ శక్తి అనేది ఇది ఉమెన్ యొక్క కాంప్రహెన్సివ్ స్కీమ్ ఇది. ఓకే, ఈ స్కీమ్లోనే 2 కాంపనెంట్స్ ఉంటాయి, సంబాల్, సమర్థ్య. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి మిషన్ శక్తి అనేది. ఈ మిషన్ శక్తి అనేది ఇది ఏంటంటే ఒక కాంప్రహెన్సివ్ స్కీమ్. ఇందులో ఏంటంటే ఉమెన్ యొక్క సేఫ్టీ, హెల్త్, న్యూట్రిషన్, సెక్యూరిటీ, ఎంపవర్మెంట్ ఇవన్నిటికి కలిపి ఒకే ఒక స్కీమ్ మిషన్ శక్తి అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ వైడ్ ఇనిషియేటివ్ ఇది. ఇప్పుడు సంబాల్ చూద్దాం. సంబాల్ దేనికి అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. ఈ సమర్థ్య దేనికి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ మిషన్ శక్తి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఆర్టికల్ చూద్దాం. పాయింట్స్. నేషనల్ వైడ్ 10th anniversary celebrations ప్రధానమంత్రి యోజన బిగన్ June 9th, 2026, లాంచ్డ్ ఇన్ June 2026. ఓకే, ఇదిలో ఇప్పుడు లాంచ్ చేశారండి. 2016లో లాంచ్ చేశారు. 2016లో లాంచ్ చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇట్ ఈస్ టు ప్రొవైడ్ ఫ్రీ అష్యూర్డ్ కాంప్రహెన్సివ్ యాంటీనాటల్ కేర్ టు ప్రెగ్నెంట్ లేడీస్. ఓకే, రెడ్యూస్ మ్యాటర్నల్ అండ్ నియోనాటల్ మోర్టాలిటీ. ఇది ఆల్రెడీ మనకి ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేలో రిపోర్ట్లో ప్రూవ్ అయింది. ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. కీ ఫీచర్స్ యాంటీనాటల్ చెకప్స్, క్యాంపెయిన్ కండక్టెడ్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, మ్యాటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ని తగ్గించడం. ఓకే,
ఇది ఎలా తగ్గిస్తాం? ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే ఏంటంటే బయట కాకుండా హాస్పిటల్లో డెలివరీస్ని ఎంకరేజ్ చేయడం అనమాట, రిస్కీ ఫ్యాక్టర్స్ తగ్గించడానికి. ఇక్కడ ఎలిజిబుల్ ఉమెన్ అంతా 15 to 45 years. ఓకే, ఇక్కడ స్కీమ్ అలయన్స్ విత్ నేషనల్ హెల్త్ మిషన్, స్వస్థ్ నాయర్ అండ్ సశక్త పరివార్. ఇక్కడ చూడండి 2 terms, స్వస్థ్ నాయర్ అండ్ సశక్త పరివార్. ఈ రెండు ఏంటంటే ఈ స్కీమ్లో ఒక కాంపోనెంట్సే. ఇవి ఏంటంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్. ఓకే, స్వస్థ నాయర్ అండ్ సశక్త పరివార్. ఓకే, ఇవి పాయింట్స్ అండి. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, 15 to 45 years. స్కీమ్లో ఏంటంటే ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ యాంటీనాటల్ చెకప్స్ ప్రొవైడ్ చేస్తారు ఎవరికి, ప్రెగ్నెంట్ లేడీస్కి. ఓకే, ఇవన్నీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తారు, సోనోగ్రాఫిక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడు అంటే ఎవ్రీ మంత్ June 9th. ఇది ఇనిషియేట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? 10 years అయింది. ఇనిషియేట్ చేసి 10 years అయింది. ఇప్పుడు దీంట్లో పార్ట్ ఏంటి? స్వస్థ శశాంక పరివార్. ఇలానే ఏంటంటే మిగతా స్కీమ్స్ ఏంటి? జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, సుకన్య సమృద్ధి యోజన. ఓకే, ఇవన్నీ. ఇంకోటి మిషన్ శక్తి. వీటి గురించి కూడా మీరు తెలుసుకుంటే ఉమెన్ అండ్ చైల్డ్ కోసం చాలా విషయాలు తెలుస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ హూజ్ 10th anniversary celebrations begin on June 9th, 2026, launched in which year? 2016లో లాంచ్ అయింది. అందుకే 10 years కదండి ఇప్పటికి. 2026కి 10 years అయింది. ఓకే, 1 decade సెలబ్రేషన్ అనేది మనకి జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అండ్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్రనాథ్ సింగ్ జాయింట్లీ లాంచ్డ్ న్యూ రీజనల్ మెటరలాజికల్ సెంటర్ అట్ లక్నో. ఓకే, ఇదేంటండి? ఇది మెటరలాజికల్ సెంటర్ ఎక్కడ? లక్నోలో. ఈ మెటరలాజికల్ సెంటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అసలు మెటరలాజికల్ అంటే ఏంటంటే ఈ సెంటర్ ఏంటంటే, ఈ మెటరలాజికల్ సెంటర్ అన్నది వెదర్, క్లైమేట్, రైన్ఫాల్, అట్ ద సేమ్ టైం విండ్స్, స్టార్మ్స్, ఇలా ఏంటంటే వీటి యొక్క స్పీడ్ని కానీ, దాని యొక్క పొజిషన్ కానీ, లేకపోతే దాని యొక్క ఫీచర్ని కానీ ఇవి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక తుఫాన్ వస్తుంది, సైక్లోన్ వస్తుంది, అది ఎంత స్పీడ్తో వస్తుంది? ఓకే, దాని రైన్ఫాల్ ఎంత ఉంటుంది? 80 to 100 centimeters ఉంటుందా? ఎంత ఉంటుంది? ఓకే, దాని విండ్ స్పీడ్ ఎంత? ఇవన్నీ ఏంటంటే స్టడీ చేసి క్యాల్కులేట్ చేసి మనకి ఒక రిపోర్ట్ రిప్రజెంటేషన్లో వస్తుంది. ఏంటిది? మెటరలాజికల్ సెంటర్ ఎక్కడ? లక్నో. ఇది 8th మెటరలాజికల్ సెంటర్ అండి. లక్నో ఆల్రెడీ మెటరలాజికల్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 8th మెటరలాజికల్ సెంటర్ లక్నో అనేది మెయిన్లీ ఏంటంటే గ్యాంగటిక్ ప్లెయిన్స్ అండ్ ఉత్తరాఖండ్, ఈ రెండింటిని ఫోకస్ చేస్తూ దీని స్టడీ అనేది కంప్లీట్గా ఉంటుంది. అంటే ఈ రీజన్స్లోని విండ్ ప్యాటర్న్, రైన్ఫాల్ ప్యాటర్న్, క్లైమేట్, వెదర్, వీటిని స్టడీ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్లో చూసుకుంటే మనం డైలీ బేసిస్లో ఒక చిన్న మిస్టేక్ చేస్తామండి. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్? ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ సమ్మర్, చాలామంది ఏంటంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి అరే క్లైమేట్ ఎంత బాగుందో, క్లైమేట్లో చాలా చేంజెస్ వచ్చిందంటారు. కానీ అది రాంగ్ కనోటేషన్ అండి. అది వెదర్లో చేంజెస్ వచ్చిందని చెప్పాలి, క్లైమేట్ అనేది కాదు. అంటే దీని డెఫినేషన్ చూద్దాం. వెదర్ అంటే ఏంటి? వెదర్ అన్నది ఏంటంటే షార్ట్ టర్మ్ చేంజెస్. ఓకే, షార్ట్ టర్మ్ చేంజెస్ అంటే హవర్కి మారిపోయే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి డే టు డే చేంజెస్ కూడా ఉంటాయి. ఓకే, దీన్ని వెదర్ అంటాం. అంటే మార్నింగ్ ఏమో విపరీతమైన సన్లైట్ రావడం, ఈవినింగ్ ఏమో రైన్ఫాల్ రావడం. ఓకే, ఇలాంటి టెంపరీ చేంజెస్ని, షార్ట్ టర్మ్ చేంజెస్ని వెదర్ అంటాం. అదే క్లైమేట్ అంటే ఏంటి? ఇది లాంగ్ టర్మ్ చేంజ్. ఓకే, యావరేజ్ ఆఫ్ 30 years వెదర్ ప్యాటర్న్ని క్లైమేట్ అంటాం. 30 years ఆర్ మోర్. బాగా గుర్తుపెట్టుకోండి, క్లైమేట్ అంటే ఏంటి? ఇది లాంగ్ టర్మ్, అట్ ద సేమ్ టైం యావరేజ్ ఆఫ్ 30 years ఆర్ మోర్. ఈ వెదర్ ప్యాటర్న్ని యొక్క యావరేజ్ క్లైమేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇండియాని ఏమంటాం? ట్రోపికల్ మాన్సూన్ క్లైమేట్. అదే యూరోపియన్ ఇవన్నీ ఉండడానికి డ్రై డెసిడియస్, టెంపరేట్, అంటే అట్ ద సేమ్ టైం టెంపరేట్, ఇంకా బ్రిటిష్ క్లైమేట్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ క్లైమేట్స్. ఓకే, వెదర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ క్లైమేట్. ఇప్పుడు పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ పాయింట్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అండ్ యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీజనల్ మెటరలాజికల్ సెంటర్ అట్ లక్నో. ఓకే, 8th రీజనల్ మెటరలాజికల్ సెంటర్. ఆల్రెడీ ఎక్కడ ఉన్న సెంటర్స్? ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, నాగ్పూర్, గువాహటి, జమ్మూ అనేది లాస్ట్ది, సెవెంత్ సెంటర్. ఆర్ఎంసీ ఎక్స్టెండ్స్ ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. వెదర్ మానిటరింగ్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ అండ్ ఉత్తరాఖండ్. ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సైన్సెస్. ఈ ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది కదండి, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీ. హీట్ వేవ్స్, థండర్ స్టార్మ్స్, లైట్నింగ్, హెవీ రైన్ఫాల్. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ న్యూ రీజనల్ మెటరలాజికల్ సెంటర్ ఏదైతే లక్నోలోని స్టార్ట్ చేశారో అది 8th one. లాస్ట్ 7th one ఏంటి? జమ్మూలో స్టార్ట్ చేశారు. జమ్మూలో. ఈ 8th one ఏ స్టేట్స్ని కవర్ చేస్తుందంటే యూపీ ప్లస్ ఉత్తరాఖండ్, గ్యాంగటిక్ ప్లెయిన్స్ ప్లస్ ఉత్తరాఖండ్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైము
వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి, బేసిక్ డిఫరెన్స్ మీకు తెలియాలి. ఇంకా ఇక్కడ ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, June 8, 2026 లాంచ్ చేశారు. ఓకే, 8 రిమైనింగ్ 7. 7th లాస్ట్ గుర్తుపెట్టుకోండి, జమ్మూ 7th, ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లోని. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఐఎండీ యొక్క హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, హీట్ వేవ్స్, థండర్ స్టార్మ్స్, హెవీ రైన్ఫాల్, ఫాగ్స్, ఇవన్నీ ఏంటంటే ఫోర్కాస్టింగ్ చేస్తుంటాయి, ప్రెడిక్ట్ చేస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లక్నో బికమ్ ఇండియాస్ హౌ మెనీ రీజనల్ మెట్రలాజికల్ సెంటర్? ద సెంటర్ వాజ్ లాంచ్డ్ ఆన్ June 8. ఇదంటే 8th. నెక్స్ట్ టాపిక్. ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ హైలైట్స్ 12 years ఆఫ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇనిషియేటివ్స్ సెంటర్డ్ ఆన్ గరీబ్ కళ్యాణ్. గరీబ్ కళ్యాణ్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్. ఇక్కడ గరీబ్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకోండి బాగా. దీని మీద ఒక స్కీమ్ కూడా ఉంది, గరీబ్ కళ్యాణ్ యోజన. మీరు బాగా గుర్తుంటే ఈ గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ అనేది COVID-19 ఎఫెక్ట్ తర్వాత వచ్చింది. COVID-19 ఎఫెక్ట్ తర్వాత వచ్చింది. ఇది ఎందుకు అంటే కంబైన్డ్ ప్యాకేజ్ ఆఫ్, అప్పుడు ఏంటంటే COVID-19 తర్వాత లైవ్లీహుడ్ ఉండేది కాదు, వర్క్స్ ఉండేవి కాదు. సో పూర్ పీపుల్ చాలా ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేయడానికి వాటికి ఏంటంటే ఈ గరీబ్ కళ్యాణ్ యోజన అనేది. అంటే గరీబ్ కళ్యాణ్ అంటే ఎవరైతే తినడానికి కూడా తిండి లేదో అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి కోవిడ్ టైంలో ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ అనమాట. ఇప్పుడు గరీబ్ కళ్యాణ్ అంటే ఏంటంటే పేదల యొక్క ఇంప్రూవ్మెంట్, లేదంటే పేదల యొక్క అప్లిఫ్ట్మెంట్. గరీబ్ కళ్యాణ్ అంటే పూర్ అప్లిఫ్ట్మెంట్ కోసం 12 years నుంచి 8 ఇనిషియేటివ్స్ అనేది తీసుకున్నాం అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ పాయింట్, ప్రధానమంత్రి 12 years ఆఫ్ ఇనిషియేటివ్ ఆఫ్ గరీబ్ కళ్యాణ్ అండ్ హ్యూమన్ ఎంపవర్మెంట్. ఓకే, అంత్యోదయ, ఇక్కడ చూడండి మీనింగ్. ఇక్కడ వర్డ్ అంత్యోదయ అంటే ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్. గుర్తుపెట్టుకోండి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే ఏంటంటే తినడానికి కూడా లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. ఓకే, లాంచ్ 1200 బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్, జనధన్ అకౌంట్స్ అండ్ టెక్నాలజీ. కీ ఇనిషియేటివ్ స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్. ఓకే, 10 crore ఫ్రీ ఎల్పిజి, ఉజ్వల్ యోజన, 100 villages electrified, టెక్నాలజీ. గరీబ్ కళ్యాణ్ ఈజ్ ఈక్వల్ టు కలెక్టివ్ మూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అరౌండ్ వికసిత్ భారత్. ఇక్కడ ఏంటంటే 12 years ఆఫ్ ఇనిషియేటివ్స్ ఈ గరీబ్ కళ్యాణ్ కోసం ఏంటి చేసాం. గరీబ్ కళ్యాణ్ అంటే ఏంటి, పూర్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఏం చేసాం అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ 8 స్కీమ్స్ మెన్షన్ చేశారండి. పిఎం ఆవాస్ యోజన. ఇది దేనికి అందరికీ తెలుసు. పిఎం ఆవాస్ యోజన అనేది హౌసింగ్కి. నెక్స్ట్ జల జీవన్ మిషన్ ఎందుకు, డ్రింకింగ్ వాటర్కి. ఓకే, థర్డ్ వన్ ఆయుష్మాన్ భారత్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పూర్ కోసము. ఇది ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ కవరేజ్ స్కీమ్. ఓకే, కాంప్రహెన్సివ్ హెల్త్ కవరేజ్ స్కీమ్. దీని కింద సెకండరీ అండ్ టెర్షరీ సెక్టార్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆయుష్మాన్ భారత్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్లో 2 కాంపోనెంట్స్ ఏంటంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఈ జన ఆరోగ్య యోజన కింద గవర్నమెంట్ ప్రతి ఫ్యామిలీకి 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ ప్రొవైడ్ చేయడం ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆయుష్మాన్ భారత్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆయుష్మాన్ భారత్ కింద ఏంటంటే ఇది ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ కవరేజ్ స్కీమ్. ఇది ఏడే సెక్టర్స్ అంటే సెకండరీ అండ్ టెర్షరీ సెక్టర్లో మీకు సెకండరీ అండ్ టెర్షరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటంటే జన ఆరోగ్య యోజన అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. జన ఆరోగ్య యోజన కింద ఏం చేస్తున్నాం మనం, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రతి ఫ్యామిలీకి 5 lakhs ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది అట్ ద సేమ్ పర్ ఇయర్. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏముందండి, గరీబ్ కళ్యాణ్. ఇంకా పేదల కోసం ఏం చేశారు, ఇంకొక స్కీమ్ మెన్షన్ చేశారు, ఉజ్వల్ యోజన. ఈ ఉజ్వల్ యోజన కింద ఏంటంటే పూర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ హౌస్ హోల్డ్స్కి ఉమెన్ నేమ్ మీద ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఉమెన్ నేమ్ మీద. ఓకే, ఇక్కడ ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి గరీబ్ కళ్యాణ్ కాంటెక్స్ట్లోని. అంత్యోదయ అంటే మీనింగ్ ఏంటి, స్వచ్ఛ భారత్ గురించి తెలుసుకోవాలి, పిఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల్ యోజన, ఓకే, గరీబ్ కళ్యాణ్ యోజన. ఇవన్నీ ఏంటంటే బై 2047 ఇండియా హ్యాస్ టు బి ఏ డెవలప్డ్ నేషన్. ఇప్పటి వరకు మనం డెవలపింగ్లో ఉంటాం. సో బై 2047 డెవలప్డ్ నేషన్ అవ్వాలి అంటే ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే, ఇందులో పార్ట్ కిందే ఇది పూర్ అప్లిఫ్ట్మెంట్ మీద స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని మీద క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ హ్యావ్ బీన్ లాంచ్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ 12 years యాజ్ హైలైటెడ్ బై ప్రధాని నరేంద్ర మోడీ? 1200+ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని స్కీమ్స్ లాంచ్ చేశారు, 1200+ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్. అంటే ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతుంటాయి అన్నమాట. సో 1200 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ టాపిక్, ఎన్ఎఫ్డిబి రీజనల్ హబ్ ప్రపోజల్ ఇన్ విశాఖపట్నం టు బూస్ట్ బ్లూ ఎకానమీ. మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లోని
మనం బ్లూ ఎకానమీ గురించి మంచిగా నేర్చుకుని ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏపీఎస్సీ అయినా, యూపీఎస్సీ అయినా, ఎస్ఎస్సీ అయినా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా ఫస్ట్ వన్ ఆఫ్ ద మేజర్ కంట్రీ. ఓకే, ఫిష్ ప్రొడక్షన్లోని ఇండియా అనేది ఫస్ట్ మేజర్ కంట్రీ ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి బ్లూ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్లూ ఎకానమీ గురించి చూసుకుంటే ఇంకా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే ఇండియాలోని ఏ స్టేట్ ప్రొడక్షన్ ఎలా ఉంది. ఆల్రెడీ మనం పాస్ట్ కరెంట్ అఫేర్స్లో చెప్పుకున్నాం 2-3 డేస్ బ్యాక్. మెరైన్ ఫిషరీస్లోని గుజరాత్ ఫస్ట్ ఉంది, తమిళనాడు, కేరళ నెక్స్ట్. ఓకే, ఆక్వా అండ్ ష్రింప్ ఫార్మింగ్లోని ఏపీ ఫస్ట్ ఉంది, తర్వాత వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా. గుజరాత్, ఏపీ, మెరైన్, ఆక్వా ఇవి గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి ఇవన్నీ. ఓకే, ఈ కంటెక్స్ట్లోని మనం ఇంకేం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. మత్స్య సంపద యోజన అంటే ఏంటంటే ఫిషింగ్ని ఎంకరేజ్ చేయాలి. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఫిషర్మెన్స్కి బ్యానింగ్ టైంలోని వాళ్ళకి ఇన్కమ్ ఉండదు కాబట్టి కంపన్సేషన్ ఇవ్వాలి. ఇంకా సాగరమాల ప్రోగ్రామ్ కింద ఏం చేస్తున్నాం మనం, కోస్టల్ ఇన్ఫ్రాని మోడర్నైజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫిషింగ్ లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ ఏంటంటే బ్లూ ఎకానమీ రిలేటెడ్ అనమాట. ఎందుకంటే ఫిషరీ అనేది ఇండియాలోని అగ్రి సెక్టర్లో మేజర్ కాంపోనెంట్ అనమాట. ఓకే, ఎక్స్పోర్ట్స్లోని ఫిషింగ్ అనేది అగ్రి సెక్టర్లో మేజర్ కాంపోనెంట్ అది ఫిషింగ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ పాయింట్స్ చూద్దాము. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ రీజనల్ హబ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రీజనల్ హబ్ ఎక్కడ, విశాఖపట్నంలోని ప్రపోజ్ చేశారు. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఇది రీజనల్ హబ్ కదా, మెయిన్ ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్ అంటే హైదరాబాద్లో ఉంది. అప్రూవ్డ్ ఆఫీస్ ఇన్ అమరావతి, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ అన్ రీజనల్ ఆఫీస్ ఇన్ అమరావతి ఆన్ రిక్వెస్ట్ మేడ్ బై చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ సత్యనారాయణ అనౌన్స్డ్ లీడింగ్ యూనివర్సిటీ రాజాసింగ్ కౌంటీ. విశాఖపట్నం ఫిషింగ్ అర్బన్ మోడర్నైజేషన్ అండర్ వైపిఆర్ ఎంఫసిస్ 974 కిలోమీటర్స్ ఆంధ్ర కోస్ట్. ఇది ఇప్పుడు లార్జెస్ట్ కోస్ట్ ఏ స్టేట్ అంటే గుజరాత్. అది గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్. ఫర్ ఓషన్ బేస్డ్ బ్లూ ఎకానమీ 2.0 ఫోకస్డ్ ఆన్ కోస్టల్ ఆక్వాకల్చర్, మ్యారికల్చర్, క్లైమేట్ రెసిలెంట్ యాక్టివిటీస్. ఆంధ్ర ఎక్స్పోర్ట్స్ అండ్ సీ ఫుడ్స్ టార్గెట్. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోని మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే బ్లూ ఎకానమీ యొక్క టార్గెట్స్ ఏంటి. ఓకే, అట్ ద సేమ్ టైం బ్లూ ఎకానమీలో మెరైన్ ఫిషింగ్లోని మన ఏ స్టేట్స్ లార్జెస్ట్ ప్రొడక్షన్లో ఉంది, ఆక్వా ఫిషింగ్లో ఏ స్టేట్ లార్జెస్ట్ ప్రొడక్షన్ ఉంది, వరల్డ్లో చూసుకుంటే ఇండియా ఏ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఈ రీజనల్ హబ్ అనేది ఎక్కడ ప్రపోజ్ చేశారు, విశాఖపట్నంలో ప్రపోజ్ చేశారు. అదొక ఇంపార్టెంట్ పాయింట్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, హైదరాబాద్లో. ఈ ఆంధ్ర యొక్క కోస్ట్ లైన్, అట్ ద సేమ్ టైం కంట్రీలోనే ఏ స్టేట్కి ఎక్కువ కోస్ట్ లైన్ ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోని మనం క్వశ్చన్ చూద్దాం. Whereas the National Fisheries Development Board Regional Hub has been proposed to boost blue economy. ఇక్కడ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి కన్ఫ్యూజన్, అమరావతి కాదు, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నంలోని వైజాగ్ పోర్ట్ ఉంది. ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం ఈ వైజాగ్ పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్. మీకు కావాలి అంటే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ చూడొచ్చు. నెక్స్ట్ టాపిక్ గ్రీన్ హైడ్రోజన్. CNS unveil new catalyst that transform itself. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? హైడ్రోజన్ అంటే H2 హైడ్రోజన్ ఫార్ములా. ఓకే, ఈ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూల్ అనేది ఇది ఎలా జనరేట్ అవుతుంది, ఈ జనరేట్ అయ్యే ప్రాసెస్ ఏంటి? ఇది యాక్చువల్గా హైడ్రోజన్ అనేది డెరైవ్ అయ్యేది వాటర్ యొక్క ఫార్ములా ఏంటి, H2O. ఓకే, ఈ హైడ్రోజన్ జనరేట్ చేసే ప్రాసెస్లో ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లోని దీని యొక్క ఈక్వేషన్ ఏంటంటే 2H2O అని ఎలా డివైడ్ అవుతుంది, 2H2 + O2. ఓకే, అంటే ఏంటంటే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో వాటర్ మాలిక్యూల్స్ని హైడ్రోజన్ మాలిక్యూల్స్ అట్ ద ఆక్సిజన్ మాలిక్యూల్స్ కింద సెపరేట్ చేస్తాం. ఇది మనకి ఫ్యూయల్ అంటే ఏంటంటే హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లోని కార్బన్ డైఆక్సైడ్ అనే ఇన్వాల్వ్మెంట్, అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ ఫార్మేషన్ అనేది ఉంటుందండి. ఓకే, ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, గ్రీన్ హైడ్రోజన్ అంటే వాటర్ మాలిక్యూల్స్ నుంచి హైడ్రోజన్ని, ఆక్సిజన్ని సెపరేట్ చేయడం. ఓకే, ఆ హైడ్రోజన్ ఏదైతే ఉందో అది ఏ ప్రాసెస్లోని యూజ్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ కానీ, విండ్ కానీ, హైడ్రో పవర్ కానీ దీన్ని యూజ్ చేసుకుంటూ వాటర్ మాలిక్యూల్స్ని హైడ్రోజన్ కింద, ఆక్సిజన్ కింద డివైడ్ చేసే ప్రాసెస్ ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్, ఈ గ్రీన్ హైడ్రోజన్ యొక్క టార్గెట్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రీన్ హైడ్రోజన్ యొక్క టార్గెట్ ఏంటి, మెథనాల్ యొక్క టార్గెట్ ఏంటి? ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ టార్గెట్ చూసుకుంటే 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఇప్పటికల్లా బై 2030 కల్లా ప్రొడక్షన్ చేయాలి. ఇది 125 గిగావాట్స్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ అనమాట. టార్గెట్ అంటే 5 మిలియన్ మెట్రిక్ టన్స్ బై 2030. అలానే ముందు మనం కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం 2 డేస్ బ్యాక్. ఎథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ఏంటి? ఎథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ఆల్రెడీ 2030కి 20% ఉంది. ఇప్పుడు ఏంటంటే అది 2025కే రీచ్ అయిపోవడం వల్ల ఇప్పుడు కొత్త ఇంట్రడక్షన్ ఏంటి, E85 అంటే ఏంటంటే 85% ఎథనాల్, 15% పెట్రోల్.
ఓకే. ఈ గ్రీన్ హైడ్రోజన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? దీని యొక్క బెనిఫిట్ ఏంటి? దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటని చూసుకుంటే, మన ఎనర్జీ నీడ్ అనేది మనకి ఫ్యూయల్ ఎనర్జీ నీడ్స్ అనేది డే బై డే ఎప్పుడు పెరుగుతూనే వస్తుంది. సో ఏంటంటే మన ఎనర్జీ డిమాండ్‌ని సాటిస్ఫై చేస్తాయి. అంటే రిక్వైర్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ పొల్యూషన్‌ని తగ్గిస్తది. పొల్యూషన్ ఏం చేస్తదండి? పొల్యూషన్‌ని తగ్గిస్తది. ఇంకా మన ఇంపోర్ట్స్ డిపెండెన్సీని తగ్గిస్తది. ఇంపోర్ట్స్ డిపెండెన్సీ ఇప్పుడు మన ఫ్యూయల్ గురించి అరబ్ కంట్రీస్ మీద సౌదీ అరేబియా, ఇరాన్, ఒమాన్ వీటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ ఇంపోర్ట్ యొక్క డిపెండెన్సీని తగ్గిస్తది. ఆటోమేటిక్‌గా డిపెండెన్స్ తగ్గితే మన రూపీ యొక్క కరెన్సీ వాల్యూ హైక్ అవుతా ఉంటది. సో ఇవన్నీ ఈ గ్రీన్ హైడ్రోజన్ యొక్క అడ్వాంటేజెస్. ఇప్పుడు పాయింట్స్ చూద్దాము. సెంటర్ ఫర్ నానో సైన్స్ అన్వైల్డ్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మింగ్ క్యాటలిస్ట్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూసింగ్ వాటర్ ఎలక్ట్రోలైట్స్. ఇప్పుడు ఏంటంటే సెంటర్ ఫర్ నానో సైన్స్ ఏం చేసిందంటే ఒక ఒక క్యాటలిస్ట్ అదొక సెల్ఫ్ ట్రాన్స్ఫార్మింగ్ క్యాటలిస్ట్ కింద మారిపోతుంది అనమాట. ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లోని వాటర్ మాలిక్యూల్స్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కింద డివైడ్ చేసే ప్రాసెస్లో మనం ఒక క్యాటలిస్ట్ని వాడతాం. ఆ క్యాటలిస్ట్ ఎలాంటి క్యాటలిస్ట్ అంటే అది సెల్ఫ్ ట్రాన్స్ఫార్మింగ్ క్యాటలిస్ట్. అంటే ఏంటంటే ఒక ఎసిడిక్ ఫార్మేషన్స్ కానీ అలాంటి ఏమైనా ఉండేటప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా అది ఓన్ ఇండివిజువల్ సెల్ఫ్ యాక్టివలైజేషన్ అవుతుంది అనమాట. సో సెల్ఫ్ ట్రాన్స్ఫార్మింగ్ క్యాటలిస్ట్ని వీళ్ళు కనిపెట్టారు గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్రాసెస్లో. ద క్యాటలిస్ట్ సెల్ఫ్ అడ్జస్ట్ ఇట్ సర్ఫేస్ డ్యూరింగ్ ఆపరేషన్ ప్రొటెక్ట్ మ్యాంగనీస్ డయాక్సైడ్. Catalyst composition, single atoms manganese nanoparticles, the innovation overcomes challenge oxygen evolution reaction in harsh acidic environments. ఓకే. ఈ సెల్ఫ్ కటలిస్ట్ ఓన్ ప్రొటెక్షన్ ఫామ్ చేసుకుంటుంది. అదేంటంటే ఈ అసిడిక్ ఎన్విరాన్మెంట్స్లోని ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తారు తట్టుకునేటట్టు. ఈ రీసెర్చ్ ఎవరు చేశారండి? ఫిలిప్, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్. డ్యూరబుల్ కటలిస్ట్ అండ్ రెన్యూబుల్ హైడ్రోజన్ ఫ్యూయల్స్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి అంటే గ్రీన్ హైడ్రోజన్ మెయిన్ ఈ ఆర్టికల్ అనేది తీసుకోవడానికి ఏంటి కారణం అంటే గ్రీన్ హైడ్రోజన్. నెక్స్ట్ ఫ్యూచర్ కమింగ్ డేస్ గ్రీన్ హైడ్రోజన్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఫ్యూయల్ కింద ప్రపోజల్ అనేది అనమాట. ఈ ఫ్యూయల్ చాలా రికమెండబుల్. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏంటంటే దీని మీద రెగ్యులర్ రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ గురించి మనకు కంప్లీట్గా తెలియాలి. దాని యొక్క ఇంకా నెక్స్ట్ ఇంకొక సెషన్లోని దీని గురించి డీటెయిల్గా ఇంకా తెలుసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూషన్ అన్వైల్డ్ ఏ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మింగ్ క్యాటలిస్ట్ ఫర్ ఏ గ్రీన్ హైడ్రోజన్ వయా వాటర్ అనాలిసిస్, సిఎన్ఎస్, సెంటర్ ఫర్ నానో సైన్స్. ఎవరు? యూనివర్సిటీ, హాంకాంగ్ యూనివర్సిటీ నుంచి ఫిలిప్. నెక్స్ట్ టాపిక్, వరల్డ్ ఓషన్ డే 2026, హౌ డైవింగ్ ఈజ్ చేంజింగ్ లైఫ్స్ ఇన్ అండమాన్స్, కెరియన్ అండ్ రాంచీ కమ్యూనిటీస్. ఓకే, హౌ డైవింగ్ ఈజ్ చేంజింగ్ లైఫ్స్ ఇన్ అండమాన్ అండ్ కెరియన్ అండ్ లాంచింగ్ కమ్యూనిటీస్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? అండమాన్ అండ్ నికోబార్. అండమాన్లోని కెరియన్ కమ్యూనిటీ అండ్ రాంచీ కమ్యూనిటీ, ఇలా రెండు కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ కమ్యూనిటీస్ గురించి కదా మన ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్నాం. ఈ కెరియన్ కమ్యూనిటీ అనేది మయన్మార్, బర్మా నుంచి మైగ్రేట్ అయినాడు అనమాట అండమాన్కి. ఈ రాంచీ కమ్యూనిటీ అనేది చోటా నాగ్పూర్ నుంచి రాంచీకి, చోటా నాగ్పూర్ నుంచి అని అండమాన్కి మైగ్రేట్ అయిన వాళ్ళు. ఓకే, వీరి కెరీర్ యొక్క మెయిన్ వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటంటే ఫిషింగ్, ఫార్మింగ్. ఓకే, ఇంకేంటంటే ఫారెస్ట్లోని చిన్న ఫారెస్ట్ గ్యాదరింగ్, ఏంటంటే చిన్న ఏమైనా ఫ్రూట్స్ లేకపోతే ఏంటంటే ఏమైనా ఫారెస్ట్ థింగ్స్ ప్రొడక్షన్ అనేది కలెక్ట్ చేసుకోవడం. ఈ రాంచీ కమ్యూనిటీ ఏంటంటే ఫిషింగ్ తప్ప అగ్రికల్చర్ చేస్తారు, ఫారెస్ట్. ఓకే, వీళ్ళ యొక్క లైవ్లీహుడ్, వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎంతో కొంత చేంజ్ అయ్యిందని ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట, చేంజింగ్. ఓకే, ఇందులో ఇప్పుడు మనం పాయింట్స్ చూద్దాం. వరల్డ్ ఓషన్ డే ఇప్పుడు అండి June 8th వరల్డ్ ఓషన్ డే. ఓకే, ఈసారి థీమ్ ఏంటి? 2026 థీమ్ ఏంటి? రీఇమాజిన్ బియాండ్ ద వరల్డ్ వి నో, ఏ న్యూ రిలేషన్షిప్ విత్ అవర్ ఓషన్. ఈ థీమ్ గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ఓషన్ డే is celebrated internationally. The Ocean Project. The day supports the Sustainable Development Goal for life below water. ఓకే, ఈ రోజు కరెంట్ అఫేర్లో మనం చూసుకున్నాం ఏంటంటే ఒక హెల్త్ గురించి కూడా చెప్పుకున్నాం రీసెంట్గా. హెల్త్ ఓకేనా, అట్ ద సేమ్ టైమ్ లైఫ్ బిలో అంటే బ్లూ ఎకానమీ, ఈ రెండింటి గురించి ఎక్కువ వస్తుందండి. హెల్త్ చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 ఏం చెప్తుంది? గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ బ్లూ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 లైఫ్ బిలో వాటర్. ఈ రెండు సస్టైనబుల్ డెవలప్మెంట్స్ రీసెంట్ న్యూస్లోని చాలా ఇంపార్టెంట్ అండి, ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి. నెక్స్ట్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ స్కూబా డైవింగ్ డెస్టినేషన్. నార్త్ బే ఐలాండ్, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫోర్స్ కంప్లీట్ బ్యాన్. ఇక్కడ చూడండి, అండమాన్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే 50,000 kg మెరైన్ ప్లాస్టిక్ని కలెక్ట్ చేసిందంటే 2025లో. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి బ్యాన్. ఓకే, స్కూబా డైవింగ్ అనేది ఎంకరేజ్ చేయబోతుంది ఇక్కడ. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? కెరియర్ అండ్ రాంచీ అనేది ఎవరు? వీళ్ళ యొక్క కమ్యూనిటీస్, మైగ్రేటెడ్ కమ్యూనిటీస్. వరల్డ్ ఓషన్ డే ఇప్పుడు 8th June. దాని యొక్క థీమ్ ఏంటి? ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. అంటే ఓషన్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ దేనికి వస్తుంది? వాటర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెన్ ఈజ్ వరల్డ్ ఓషన్ డే సెలబ్రేటెడ్? June 8th. ఓకే, దీంతో మనం June 8th జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని June 9th మనం చెప్పుకున్నాము, న్యూస్ ఆర్టికల్స్లో వచ్చినవన్నీ. సో దీంతోనే ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ అయినాయండి. మిగతావన్నీ
లైనర్స్ కింద ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రాజకర్ణ అకాడమీలో వచ్చే రోజు కరెంట్ అఫైర్స్ని అట్ ద సేమ్ టైం వీడియోస్ని మీరు అప్డేట్గా పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, ఇంకా ఏంటంటే ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఆగస్టు సెప్టెంబర్లో నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క స్ట్రాటజీస్తోని వాటి యొక్క బుక్స్ లిస్ట్ కానీ లేకపోతే అందులో ప్రిపరేషన్ ప్రాసెస్లో ఏంటంటే మిస్టేక్స్ చేయకూడదు, ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఏంటంటే వీడియోస్ ఫామ్లో మీకు వస్తూ ఉంటాయి ఇంకా. సో ఈ రాజకర్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అప్డేట్స్ మీరు పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.